సౌదీ అరేబియాలో ఓ కుటుంబం వద్ద సంరక్షకుడుగా పనిచేసిన కేరళ వ్యక్తి పొరపాటున ఆ ఫ్యామిలీలోని ఓ బాలుడి మృతికి కారణమయ్యాడు. దాంతో అక్కడి న్యాయస్థానం ఆ వ్యక్తికి మరణశిక్ష విధించింది. అయితే కొన్నాళ్లకు బ్లడ్ మనీ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది. దీంతో ఈ నెల 18వ తేదీలోగా సుమారు 34 కోట్లు చెల్లించినట్లయితే మరణశిక్ష తప్పే వీలుంది. తాజాగా ఈ పెద్ద మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు సమీకరించి పెద్ద మనసు చాటుకున్నారు. కేరళలోని కోజికోడుకు చెందిన అబ్దుల్ రహీం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. బాలుడి కేర్ టేకర్గా ఉద్యోగంలో చేరాడు. అయితే 2006లో అనుకోకుండా ఆ బాలుడు చనిపోవడానికి కారణమయ్యాడు. దీంతో అక్కడి అధికారులు అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇదే సమయంలో బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో న్యాయస్థానం 2018లో అబ్దుల్కు మరణశిక్ష విధించింది. నిందితుడి తరపున అభ్యర్థనలను కోర్టు తిరస్కరించింది. అయితే ఇటీవల బ్లడ్ మనీ చెల్లిస్తే క్షమించేందుకు ఆ బాలుడి కుటుంబం అంగీకరించింది. 1-2 కాదు, ఏకంగా 34 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ నెల 18లోగా ఆ మొత్తాన్ని చెల్లించినట్లయితే మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు విడిపించేందుకు ఓ క్యాంపెయిన్ చేపట్టారు. యాక్షన్ కమిటీ నిధుల సమీకరణ మొదలుపెట్టింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా యాప్ను సైతం రూపొందించింది. 5 రోజుల వరకు కొద్ది మొత్తమే విరాళాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. అతన్ని విడిపించడానికి అవసరమైన దాదాపు 34 కోట్లు పోగయ్యాయని కమిటీ ప్రకటించింది. రహీం కోసం చేపట్టిన నిధుల సమీకరణకు రియాద్లో 75 సంస్థలు, కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరు సహా పలు రాజకీయ పార్టీలు, సామాన్య పౌరులు విరాళాలు ఇవ్వడం కోసం ముందుకు వచ్చారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కమిటీ సభ్యులు.